1925. పూర్వంగానే 1920 నుంచి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, దేశ రాజకీయంలో, దేశ సమకాలీన వ్యవస్థలో కుల వివక్ష మొదలుకొని అనేకమైనటువంటి ఇబ్బందుల్ని గమనించినటువంటి పెద్దలంతా కూడా కలిసి 1925 విజయదశమి నాడు సెప్టెంబర్ మాసంలో ప్రారంభించినటువంటి 5 మందితో తొలి సమావేశంతో ప్రారంభమైనటువంటి రాష్ట్ర స్వయం సేవక్ ఇవాళ RSS లక్షల మందితో 2025 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యంత మహిమాన్వితమైనటువంటి స్థితిలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని గురించి తెలియజేస్తూ, అతనిలో చేయవలసిన ధర్మాలని గురించి చక్కగా తెలియజేస్తూ, అతని నడవడికని ఏ విధంగా వెళితే ఈ వ్యవస్థ బాగుపడుతుందో తెలియజేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల నడుమ అనేక శాఖల మధ్య ఇవాళ ఎంతో విశిష్టంగా ముందుకు వెళుతూ శతాబ్ది ఉత్సవ వేడుకల్లో 1,00,000 పైగా హిందూ సమ్మేళనాల్ని చక్కగా దేశవ్యాప్తంగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇవాళ రోజు ఇక్కడ ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వెనుక మీకున్నటువంటి ధర్మం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి మనసావాచ కర్మణ నేను అమ్మవారిని మీకు అంతా అన్ని విధాల ఇంకా శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల నుంచి పనిచేసింది. వేలాది మంది త్యాగం చేశారు, వేలాది మంది జీవితాలు బలైపోయినాయి, 3-4 తరాలు అయిపోయినాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము త్యాగమయమైనటువంటి దేశభక్తియుతమైన హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞాన్ని చేసింది 100 సంవత్సరాలు. అదంతా ఒక యజ్ఞ పురుషుడిగా ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి కోత పోసినటువంటి మూర్తి భవించిన రూపమే 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క భారత మాతని పుణికి పుచ్చుకుని తన మొత్తము సర్వస్వామి భారత మాతతో నింపుకున్నటువంటి వ్యక్తియే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.